బ్రదర్ ఇట్లా అండి, మీరు ఇట్లా అండి. ఇప్పుడు మీకు గవర్నమెంట్ మీద నమ్మకం ఉన్నదా? ఎందుకు గాంధీ భవన్ లోపలికి రావట్లేదు? సో ఏం అడిగారు అక్కడ సిబ్బంది? ఎవరైనా మిమ్మల్ని సంప్రదించరా? మీకు ఏ భరోసా ఇస్తున్నారు? అదే మాకు నమ్మకం ఉంది గవర్నమెంట్ మీద. కాకపోతే ఏంటంటే ఇంకొక 2 వీక్స్ అయితే ఎలక్షన్ కూడా వస్తుంది. మాది జీఆర్ఎల్ వచ్చి 5 మంత్స్ అవుతుంది. మళ్ళీ మేము ఎగ్జామ్ కూడా సెకండ్ టైం రాసినాం. లీక్ అయిన తర్వాత సెకండ్ టైం రాసినాం. ఎక్కువ సఫర్ అయింది ఇంజనీరింగ్ స్టూడెంట్స్, ఎందుకంటే ఏఈ రెండు ఇంజనీరింగ్ 2 పేపర్లు లీక్ అయినాయి అంతకుముందుకు. సో సెకండ్ టైం కూడా రాసినాం. మా జీఆర్ఎల్ కూడా వచ్చి అంటే మార్క్స్ లిస్ట్ వచ్చి 5 మంత్స్ అవుతుంది. సో మార్క్స్ లిస్ట్ వచ్చిన తర్వాత టీఎస్పీఎస్సీకి రిజల్ట్ ఇవ్వడం అనేది ఈజీగా. మార్క్స్ లిస్ట్ వస్తే దాని నుంచి మీరు 1:2 ఇవ్వడం కూడా చాలా ఈజీ అయిపోతుంది. మేము బోర్డు ఫామ్ అయిన నుంచి టీఎస్పీఎస్సీకి పోతే వాళ్ళు ఏమంటారు, మీది ఫెబ్ ఎండింగ్ వరకు మీరు కంప్లీట్ చేస్తామని అంటారు. బట్ ఫెబ్ ఎండింగ్ వచ్చి వస్తుంది, వాళ్ళు ఇంకా డీవీకే వెళ్ళలేదు, 1:2 డీవీకి వెళ్ళలే. ఇంకెప్పుడైతే ఇంకొక 2-3 వీక్స్ అయితే ఎలక్షన్ కోడ్ వస్తుంది. అది మా ప్రాబ్లం. అది ఇప్పుడు ఎలక్షన్ కోడ్ పడ్డా అంటారు. గత ప్రభుత్వం తప్పిదం వల్లనే మీరు ఇప్పుడు బాధింపబడుతున్నారా, లేకపోతే ఈ ప్రభుత్వం ఏమైనా ఆలస్యం చేస్తుంది? అంటే మాకు లీక్ అవ్వడం వల్ల చాలా ఇట్లా వెనుక పడవలసి వచ్చింది. గత ప్రభుత్వంలో లీక్ కాకుంటే మాది ప్రాసెస్ తొందరగా అవుతుండే, వర్క్ చేస్తుంది టీఎస్పీఎస్సీ. కాకపోతే ఇంకేంటంటే మాకు ఇంకా లేట్ అయ్యేటట్టుంది. ఇప్పుడు ఎలక్షన్ కూడా పడితే ఇంకా 2 మంత్స్ 3 మంత్స్ పడుతుంది. మాది జీఆర్ఎల్ కూడా వచ్చి 5 మంత్స్ అవుతుంది కదా. సో రిజల్ట్ ఇవ్వడం ఈజీ. మాది ఒకవేళ ఇంకా కీ దగ్గరనే ఉంటే మాకు ఇంకా లేట్ అవుతుండే, మేము ఆగుతుండే. బట్ మా జీఆర్ఎల్ వచ్చి కూడా 5 మంత్స్ అవుతుంది. మేము వాళ్ళు టీఎస్పీఎస్సీకి పోయిన ప్రతిసారి అంటే మేము ఆల్టర్నేట్ డేలో పోతూనే ఉన్నాం టీఎస్పీఎస్సీకి. వాళ్ళు ఏమంటారు అంటే ఎప్పటికీ మీది ఈ మంత్ ఎండింగ్ వరకు అయిపోతుంది, మీరు ఓకే రాండి టీఎస్పీఎస్సీకి. ఎవరన్నా పోతే కూడా మీరు ఎన్నిసార్లు వస్తారు బాబు అని చెప్తారు. మనం కాల్ సెంటర్ కాల్ చేసినా కూడా వాళ్ళు అదే చెప్తారు, మీ త్వరలో అయిపోతుంది అని చెప్తారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర 1:2 కూడా రెడీ ఉంది. బట్ ఎందుకు ఆపుతారో అర్థమైతే లేదు. వాళ్ళు ఇప్పుడు అయిపోతుందని చెప్తున్నా కూడా మీరు ఎందుకు మరి ఓపికగా ఉండలేకపోతున్నారు? అంటే ప్రభుత్వం నుంచి మీరు ఏం సమాధానం కోరుకుంటున్నారు? సార్ మాకు తొందరగా మాకు ఫైనల్ రిజల్ట్స్ సరిపోతుంది. జాయినింగ్ కొద్దిగా లేట్ అయినా ఓకే. అది వాళ్ళు ఇప్పుడు వాళ్ళే చెప్తారు, ఎందుకంటే ఫెబ్ ఎండింగ్ వరకు ఇస్తాం మేము అని చెప్తారు. బట్ ఇప్పటివరకు ఇప్పుడు ఫెబ్ 24 వస్తుంది. అయిపోతుందని చెప్పి ఇప్పుడు కాదన్న, ఇది ఒక 1 మంత్ నుంచి అంటున్నారు అయిపోతుంది. కానీ ఎప్పుడు అయిపోతుంది? ఇప్పుడు ఇంకొక 2 వీక్స్ అయితే ఎలక్షన్ కూడా వస్తుంది. ఇప్పుడు జాబ్స్ అంటే గురుకుల్, పోలీసు, స్టాఫ్ నర్స్ ఇవి ఒకటే కాదు కదా, మెయిన్ టీఎస్పీఎస్సీ. అసలు టీఎస్పీఎస్సీ వల్లనే హైలైట్ అయిందంత రిక్రూట్మెంట్ అనేది. అసలు పట్టించుకోవాల్సింది ఫస్ట్ టీఎస్పీఎస్సీని. టీఎస్పీఎస్సీ పెట్టిన ఎగ్జామ్స్ అన్నిటికీ ఫస్ట్ రిజల్ట్స్ ఇప్పించండి. మా రిక్వెస్ట్ ఏంటంటే ఎలక్షన్ కోడ్ వచ్చేలోపు మాది ఏడబ్ల్యూ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ 1500 జాబ్లు ఉన్నాయి. వాటికి తొందరగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిపించి అపాయింట్మెంట్ మా ఎలక్షన్ కోడ్లో అపాయింట్మెంట్ ఇప్పిస్తే మాకు ఒక పని అయిపోతుంది అన్న. ఇంకా ఇప్పుడు మళ్ళీ లేట్ అయిందనుకో, మళ్ళీ ఎలక్షన్ కోడ్ మళ్ళీ 1-2 మంత్స్ ఇక మేము వెయిట్ చేయలేము. ఎందుకంటే మాకు మెరిట్ లిస్ట్ వచ్చి 5 మంత్స్, ఎగ్జామ్ రాసి 1 ఇయర్, నోటిఫికేషన్ వచ్చి 2 ఇయర్స్. ఇంకెంత అని వెయిట్ చేయాలన్న? మా బాధ అర్థం కావట్లేదా? అట్లా మేము అనేది ఏంటంటే మాకు అపాయింట్మెంట్స్ ఇప్పించండి తొందరగా ఎలక్షన్ కోడ్లో. పోలీసు, స్టాఫ్ నర్స్, గురుకుల్ వాళ్ళకి ఎట్లయితే సభలు పెట్టి ఏర్పాటు చేసి ఇచ్చిరో మాకు కూడా 1500 మంది ఉన్నాం. 1500 మంది ఇంకా వేరే చిన్నవి ఉన్నాయి. ఫస్ట్ మాది అయిపోగొట్టి ఒక డేట్ ఇట్లా చెప్పండి, ఈ ఎగ్జామ్ వాళ్ళకి ఈ రోజు ఇట్లా అపాయింట్మెంట్స్ ఇస్తాము ఎలక్షన్ కోడ్ లోపు, టెన్షన్ పడకండి, ఒక హామీ ఇప్పించండి అంతే. ఇంక కోరుకునేది అది. సో ఇక్కడ మేము ముఖ్యంగా ఇక్కడ ఉన్న అభ్యర్థులంతా 1:1 రేషియోలో ఉన్నవాళ్ళు. సో ఇక్కడ నుంచి మేము ఒకటి చెప్పాలనుకుంటున్నాం. సో గౌరవ ముఖ్యమంత్రికి మరి ఇతర కాంగ్రెస్ నేతలకి బాగా తెలుసు, లైక్ వాళ్ళు కొత్త గవర్నమెంట్ ఎలా ఫామ్ చేస్తారో. అంటే అన్ఎంప్లాయిడ్ యూతే కీ రోల్ ప్లే చేసింది కొత్త గవర్నమెంట్ ఫామ్ చేయడంలో. సో ఇదే విధంగా వారు నెగ్లెక్ట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు తీవ్ర పరిణామం ఎదుర్కొంటారు రాబోయే ఎంపీ ఎలక్షన్స్లో. సో ఖచ్చితంగా మేము దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నాము. సో అన్ఎంప్లాయిడ్ యూత్కి సరైన ప్రాపర్ వేలో అడ్రస్ చేయకుంటే ఖచ్చితంగా దీని రిజల్ట్ రాబోయే ఎంపీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ గవర్నమెంట్ చూడబోతుంది. సో కాంగ్రెస్ ముఖ్య నేతలకు ఇది చాలా తీవ్రంగా తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఇది మొత్తం మీద టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి ఏడబ్ల్యూ అభ్యర్థుల ఆస్పిరెంట్స్ అంతా కూడా సో ఎంపీ ఎన్నికలు వస్తూ ఉన్నాయి. ఒకవేళ ఆ ఎంపీ ఎన్నికల కోడ్ వస్తే మళ్ళీ మాకు ఆలస్యం అవుతుంది, లేట్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు తెలుస్తుంది.